డియర్ ఫ్రెండ్స్, మేము నా ముఖ్య స్నేహితులు ఏ భయ్యా थोड़ा नींबू नींबू डालना। ఓల్డ్ ఏజ్ని ఎట్లా వెల్కమ్ చేయాలి అనేది ఆలోచిస్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. వెన్ రేప్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఎంజాయ్ ఇట్ అన్నాడు అమితాబ్ బచ్చన్. అట్లా ఓల్డ్ ఏజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, లెట్ us ఎంజాయ్ ఇట్. అండ్ with lime, pepper, salt, కొంచెం మసాలా అండ్ కొంచెం లిటిల్ స్పైసీ. సో ఇది జరుగుతుంది రోజు డిస్కషన్ కాన్ఫరెన్స్లో. ఏంటట అంతా ఇది వై అందరూ, ఎస్పెషల్లీ మా ఎక్స్ హస్బెండ్ కీప్ ఒకటి ఉంది, వ్యభిచారం చేసే జ్యోతి KGH నర్స్. ఆ బజార్ దానికి ఎంత ఏడుపు అంటే ఇప్పటికీ ఏడిపే, ఎప్పుడూ ఏడిపే ఆ ముడ్డకి. అదంటది ఏంటి అంత ప్రిపరేషన్, ఏంటి అంతా రెడీ అయిపోతూ ఉంటారు అన్నిటికీ. అంటే వెల్ ప్రిపేర్డ్ అయ్యి మెంటల్గా, ఫిజికల్గా, బయలాజికల్గా అండ్ ఆఫ్ కోర్స్ ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, సోషల్గా, పొలిటికల్గా ఏంటి అంతా రెడీ అయిపోతుంటారు అంటది ఒళ్ళు అమ్ముకునే జ్యోతి KGH నర్స్ విశాఖపట్నం. అదంటే ఒక బజార్ది, పుట్టింది కూడా ఒక బజార్, దానికి అదొక భోగంది, దాని పిల్లల శవాలు వెళ్ళాలి, అది దాని ఫ్యామిలీ అంతమైపోయి బూడిదైపోయి నాశనం అవ్వాలి. అయ్యారు కూడా. వాళ్ళతో పాటు రజనీ, సుజని పరుచూరులో 5కి 10కి పడుకునే ముండ్రు వాళ్ళిద్దరికి 2 కూతుర్లు, వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా. సుబ్బారావు పెళ్ళం మేఘలత, దానికి 2 కూతుర్లు, కుక్కలు దింపిన విస్తరులు ఉన్నారు. ఆ 2 కూతుర్లు వాళ్ళ పిల్లల శవాలు కూడా వెళ్తాయి, అలాంగ్ విత్ కృష్ణప్రియ. పుట్టినప్పటి నుంచి ఈవెన్ చాక్లెట్ బాక్సులు కూడా దొంగతనం చేసుకొని బతికిన లంజలాళ్ళు కృష్ణప్రియ, మేఘలత, రజనీ, సుజని. సిగ్గులేని ప్రాస్టిట్యూషన్ బ్రాతల్స్. నిర్మల, నిర్మల అంటే నిర్మలా సీతారాం కాదు, గుత్తికొండ లక్ష్మీప్రసాద్ పెళ్ళాం వ్యభిచారం చేసే నిర్మల అలాగా. గీతాసారం సానిసారం అట. ఎంత చీప్ పీపుల్, చీప్ ప్రోడక్ట్స్. ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఒకటి. ఒళ్ళమ్ముకునే వాళ్ళకి ఏదైనా ఒకటి. సరే డియర్ ఫ్రెండ్స్, హౌ టు వెల్కమ్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ని ఎలా వెల్కమ్ చేయాలి అని ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఆలోచిస్తున్నారు. ಅಲ್ಲಿ ಅದು ಊರಾಗಿರಲ್ಲಂತ. ఫస్ట్ ఓల్డ్ ఏజ్ని అర్థం చేసుకోవాలి. కృష్ణాష్టమి అంటే కృష్ణుడి బర్త్డే అన్నట్టు.
ట్రై టు అండర్స్టాండ్ ఓల్డ్ ఏజ్. అసలు ఓల్డ్ ఏజ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఓల్డ్ ఏజ్? జీవితంలో అందమైన ఒక పీరియడ్ గడిచిపోయాక we get some experience, emotional, many, economic, all experiences. అసలు ఎక్స్పీరియన్స్ అనేది అన్ని ఫీల్డ్స్లోనూ, అన్ని కోణాల నుంచి, అన్ని యాంగిల్స్లోనూ మనకి, అంటే మన చుట్టాలు ఎలాంటి వాళ్ళు, మన రక్త సంబంధం ఉన్న చుట్టాలు ఎలాంటి వాళ్ళు, అత్తింటోళ్ళు ఎలాంటి వాళ్ళు, పుట్టింటోళ్ళు ఎలాంటి వాళ్ళు, మనకి పుట్టినోళ్ళు ఎలాంటి వాళ్ళు, మనం ఎవరికి పుట్టామో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది ఆఫ్టర్ యూ రీచ్ 59. 59 వచ్చింది అంటేనే ఆల్మోస్ట్ ఓల్డ్ ఏజ్ వచ్చేసింది. ఇప్పుడు ఏమి ట్రై చేయడం అంటే ఒక్కటే, ఎంజాయ్ చేయడం. ఎవరైనా ఓల్డ్ ఏజ్లో ఎంజాయ్ చేస్తారా? చేస్తారు, చేయాలి. అమితాబ్ బచ్చన్ అన్న వెన్ రేప్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఎంజాయ్ ఇట్ అని, అట్లానే ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబులే కాదు, మ్యాండేటరీ. మ్యాండేటరీయే కాదు, కంపల్సరీ. తప్పించుకోలేవు. తప్పించుకుంటే అక్కడ ఇంకా పెద్ద గొయ్యి ఉంటుంది. అంటే ముందు అల్ఖైదా, వెనకాల లష్కర్-ఏ తోయిబా. ఇది కనుక నువ్వు తప్పించుకుంటే, నువ్వు అల్ఖైదాని తప్పించుకుంటే లష్కర్-ఏ తోయిబా ఉంటుంది, మరణం. ఓల్డ్ ఏజ్ని కనుక నువ్వు తప్పించుకుంటే మరణంని ఫేస్ చేయాలి. దానికన్నా ఇదే బెటర్. బెగ్గర్స్, ఓల్డ్ అమ్ముకునే పని మనిషి లంజా. వీరయ్య చౌదరి పెళ్ళం. అంతకన్నా దోమరి ముండలు దాని కూతుర్లు, నిర్మల కూతుర్లు, రజని, సుజిని. చిల్లర్ పీపుల్. మళ్ళీ మీ మొఖాలకి కేసు విత్డ్రా చేయాలా? కేసు విత్డ్రా చేయాలి. అవే చదువుల తల్లి సరస్వతితో 5వ తరగతి ఫెయిల్ అయిన ప్రాస్టిట్యూట్ రజని, ఒళ్ళమ్ముకునే సుజిని, మురళీమోహన్ రావు అని ఒక డైరెక్టర్ వయ్యారి భామలు వగలమారి భర్తలో ఏదో సినిమా తీశాడు. దాన్ని పడుకోబెట్టి మెడ్రాస్లో, తమిళనాడులో, ఇండియాలో ఎక్కి దిగనోడలేడు ఆ సుజనీని. బాజారు మంద. నందు అని ఒకటెవరో దాని కొడుకుని, కూతుర్ని, ఆమె కూడా 10 మందితో పడుకోబెట్టి, ఆమె వ్యభిచారిణి. నందు యూట్యూబర్, అది కూడా భలే మాట్లాడుతుంది. జనరల్గా మనం హోటల్లో తింటే స్టేల్ చికెన్ వస్తుంది. నీకు ఎవడు ఫ్రెష్గా చికెన్ ఇప్పుడే వెళ్ళి కొట్టించుకొని తీసుకురాడు. అలా అనుకునేవాళ్ళు లారీ కింద పడి చేస్తారు. ఒక రెస్టారెంట్కి వచ్చి ఫ్రెష్ చికెన్ కావాలి అనేవాడు లారీ కింద పడి చేస్తాడు. ఎందుకంటే రోజు ఒక 100 కేజీలు కొనేవాడు డిఫరెంట్ షాప్స్ నుంచి కొంటాడు. రోజు 100 కేజీలు అవ్వకపోవచ్చు. ఒకసారి కార్తీక మాసం, ఒకసారి శ్రావణ మాసం. లేదా ఇంకేదో డిఫరెంట్ రీజన్స్. ఈ నేపథ్యంలో ఎంతో బాధగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా
లాస్ వస్తుంది చికెన్ మటన్ విషయంలో. అప్పుడు అది ఫ్రిడ్జ్లో రిఫ్రిజరేట్ చేసి పెడతారు. మనకేం ఫ్రెష్ చికెన్ రాదు. So anyway we will not get a fresh chicken, mutton, non-veg dish. If Chinese antava inka you should be well prepared. Yes, don't expect fresh chicken, fresh fish, fresh prawns. From a restaurant. Vegetables, it depends on the consumption of veg products. Yes. ఎక్కువ కాలం బతకాలనుకున్నోళ్ళు అంటే గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఓల్డ్ ఏజ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. అంటే చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ వదిలేయమని కాదు. 70% మన ఫుడ్లో ఫర్ ఎగ్జాంపుల్ 70% వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉన్నాయి. 30% ఫిష్, ఎగ్స్, చికెన్, మటన్, ప్రాన్స్. ఇంకేదన్నా మీరేం తింటారు? తేళ్ళు, బల్లులు, పాములు, జర్రులు, నాన్ వెజిటేరియన్ ఫుడ్. అంటే 70-30. నేను ఎప్పుడు బిల్డర్స్కి చెప్తూ ఉంటాను, ఎవరైనా బిల్డర్ వచ్చి మేడం అపార్ట్మెంట్స్కి డెవలప్మెంట్కి ఇవ్వండి మీ ఇల్లు అంటే, నాకు 70 మీకు 30. అమ్మో మరి మేము పిలిచామా, మీరే వచ్చారు. ఎస్. సో అట్లా 70-30 వెజిటబుల్స్, ఫ్రూట్స్ 70, నాన్ వెజ్ ప్రోడక్ట్స్ 30. ఇది కూడా వర్కౌట్ కాలేదు అనుకో, ఇంకొక సిద్ధాంతం ఉంది. పెట్రోల్ బండి కాదనుకో, డీజిల్ బండి ఉంటుంది. పెట్రోల్తో నడవనివి కొన్ని, డీజిల్తో నడిచేవి, అలా కూడా కొన్ని ఉంటాయి. ఎస్. వాళ్ళు ఎవరంటే పళ్ళుతో కొరికి, నమిలి, చూయింగ్ చేసి ज़्यादा एज की ज़रूरत नहीं. ఈ మధ్య చిన్న చిన్న వయసు వాళ్ళే పళ్ళు లేనోళ్ళు అవుతున్నారు. సో చిన్న వయసులోనే పంటి సమస్యలు, కంటి సమస్యలు. ఏం చేయాలంటే మిక్సీ కొనండి ఒకటి, ఇంట్లో ఉంటుంది అయినా ఒకటి కొనండి. ఎక్స్క్లూజివ్లీ బీట్రూట్ని బాగా మిక్సీలో వేసి జ్యూస్ కొట్టండి. లస్సీ, పెరుగుని లస్సీగా జ్యూస్ కొట్టండి. ఈ బీట్రూట్ జ్యూసు లస్సీ కలపండి. షుగర్, బీపీ లేకపోతే షుగర్ వేసుకోండి,
షుగరు బీపీ లాంటి శంకు చక్రాలు ఏమన్నా బాగా ఉంటాయి బలంగా. ఉప్పు వేసుకోండి, ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. షుగర్ లేకపోతే మాత్రం పండగ చేసుకోండి. ఎందుకు తెలుసా? దాని మీద ఐస్ క్రీమ్, వనీలా, స్ట్రాబెర్రీ ఏదన్నా మీద కప్పేసి గార్నిష్ చేసి తాగేయండి, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఓపిక, మిక్సీ కొట్టాలి. బీట్రూట్, గడ్డ పెరుగు, ఇది ట్రై చేయండి, చాలా మంచిది. ఎస్పెషల్లీ పళ్ళు లేవు, ఏదో చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు, అలాంటి సందర్భంలో బీట్రూట్ జ్యూస్ లస్సీని కలిపి చేయండి. ఇలా పళ్ళు లేని జీవితం చీకటిమయం కాకుండా, పళ్ళు లేకపోయినా బాగానే బతకొచ్చే. టిప్స్ అనమాట. మొన్నకి పెళ్ళికి వెళ్తే అందరు నన్ను టిప్స్ అడిగారు. టిప్సే కదా అడిగారు. ఏం మనులు అడిగారా, మాన్యాలు అడిగారా, డబ్బులు అడిగారా? అదేంటంటే, మేడం మీరు ఇంత హాయిగా ఆనందంగా ఇలా సంతోషంగా సుమధురంగా గడుపుతున్నారు జీవితాన్ని, సుమనోహరంగా. ఇలా మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెంకటేశ్వర స్వామి, 7 కొండలవాడు వెంకటేశ్వరుడు, పిలిచిన పలికే దైవం. ఇట్లా చిటికేస్తే పలుకుతాడు. మీకు పలుకుతాడో లేదో, నాకైతే పలుకుతాడు. ఆయనకి నచ్చాలే కానీ కనెక్ట్ అయిపోతాడు. వెంకటేశ్వర స్వామి వీక్నెస్ ఏంటంటే, ఆయనకి ఎవరైనా నచ్చితే ఫుల్ కనెక్ట్ అయిపోతాడు. ఇదొక్కటి నాకు బాగా ఆయనలో నచ్చే విషయం. సరే, కమింగ్ టు ద టిప్స్. ఒక పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని, మీ ఆరోగ్యం ఈరోజు ఎలా ఉంది అంటే, చలిగా ఉందా, వణుకు వస్తుందా, బీపీ ఉందా, హ్యాండ్స్ లెగ్స్ షివర్ అవుతున్నాయా, టెంపరేచర్ ఎలా ఉంది అంటే, బయట వెదర్ రిపోర్ట్ కాదు, బాడీ. శ్మశానం పిలుస్తుందా, రా కసిగా పిలుస్తుందా? అలా ఏం లేదు అంటే, ఉంటారు, నూకలు ఉన్నాయి అంటే నీకు ఉంది 4 రోజులు భూమిపైన రుణం. సో ఈ నేపథ్యంలో చక్కగా, ఇది టిప్స్ మాత్రమే, కంపల్సరీ కాదు, మీ పిక్నిక్ కిట్ సర్దేసుకోండి. మా అన్న చనిపోతే శ్మశానం నుంచి ఒక వ్యాన్ వచ్చింది. 30,000 తీసుకున్నారు. వాళ్ళే పూలు, కాయలు, పళ్ళు, కొబ్బరికాయలు అన్నీ వాళ్ళే తెచ్చారు. అంటే దానికి వాళ్ళ సెపరేట్ ఫీజు. తర్వాత అస్థికలు ఇవ్వడానికి సెపరేట్ ఫీజు. అన్నిటికీ ఇడ్లీ ఇంత, దోశ ఇంత అన్నట్టుగా ఒక రేట్ ఉంటుంది. ప్యాకేజ్ అన్నమాట, దే కాల్ ఇట్ ప్యాకేజ్. అట్లా పిక్నిక్ కిట్ ఒకటి పెట్టుకోండి.
అందులో అన్నీ ఉండాలి. బ్రష్, టూత్పేస్ట్ నుంచి బట్టలు, డబ్బులు, అవసరానికి సరిపో. ఆకలిస్తే ఒక్కోసారి అక్కడ రెస్టారెంట్ ఉండకపోవచ్చు, అందుకని క్యాడ్బరీ చాక్లెట్లు, ఆలూ చిప్స్, జంతికలు మొదలగు తినుబండరాలతో పాటు స్నాక్స్, అంటే కేక్స్తో పాటు వేఫర్స్ అట్లాంటి. ఒక మినరల్ వాటర్ బాటిల్ ఇది సర్దుకోండి. టికెట్స్ బుక్ చేసుకోండి. మరీ దూరం వెళ్ళొద్దు, కొంచెం నియరెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ పుణ్యక్షేత్రం ఇట్ ఈస్ టూ గుడ్. ఇఫ్ ఇట్ ఈస్ అరుణాచలం ఇట్ ఈస్ మరీ గుడ్. అరుణాచలం అయితే పుణ్యం పురుషార్థం. ఆ అరుణాచల శివుడు మామూలుడు కాదు. ఎస్పెషల్లీ the person who invites వృద్ధాప్యం, a person who is welcoming old age should meet అరుణాచలం. అరుణాచల శివ వెళ్తారు. ట్రైనో బస్సో దిగుతారు, ఫ్లైటో గుర్రబండో దిగుతారు. అప్పుడు చూస్తాడు ఎంత పెద్ద అమ్మాయి అయిపోయిందో కదా. టైం చాలా తొందరగా పరిగెత్తుతుంది టైం. చూసి గిరి ప్రదక్షిణ, కూర్చొని శ్లోకాలు, వర్ణన, అన్నీ శివుడు ఆనందిస్తాడు. షేర్ ఓర్ షాయరీ అంటే ఆయన మీద, ఆయన జటాజూటముల మీద. అవును పరమశివ, నువ్వు చాలా ముసలోడివి కదా, నాకన్నా పెద్దోడివి కదా, నీ జుట్టు నల్లగా ఉందేంటి, ఇంకా తెల్లబడలేదేంటి, ఏమన్నా సీక్రెటా? అవును ఎప్పుడు నెత్తిలో గంగ ఉంటుంది కదా, నీకు జలుబు చేయదా, నిమోనియా రాదా, ఏంటి సీక్రెట్? హెల్త్ సీక్రెట్, ఆరోగ్య రహస్యాలు. శ్మశానేశ్వరుడివి, నటన సూత్రధారి శ్మశానేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు. అంటే అది కూడా ఆయన బ్రాంచ్ ఆఫీసే, ఇది కూడా ఈయన బ్రాంచ్ ఆఫీసే. మొత్తం జియో, ఊరికే పేరులో జియో అని ఉంటుంది. మరణిస్తేనే గిట్టుబాటు అన్నట్టుగా వర్క్ చేస్తారు. ఈ జియో నెట్వర్క్ అనమాట. అక్కడ కాశీ విశ్వనాథుడు కూడా ఆయన. అది ఒక పెద్ద వరల్డ్ క్లాస్ శ్మశానం, మహాశ్మశానం కాశీ. సో ఏదో నా భక్తులు బతకాలి ఒక 100 ఏళ్ళు, నా మీద ఒక సినిమా తీయాలి, బాగా నటించాలి, ఆస్కార్ అవార్డు రావాలని ఏం లేదు. ఆ మెంటాలిటీ గమనించారు. చాలా ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ, స్పిరిచువాలిటీ బాగా పెరిగిపోయి, ఏంటి శ్మశాన వైరాగ్యం అన్నట్టుగా ఉండకుండా చక్కగా ఆనందంగా, అంటే ఓవర్ యాక్షన్ చేయకుండా వయసుకి తగ్గట్టుగా, మన వయసు ఎంత ఉంటే ఆ వయసులో ఎలా ఉండొచ్చో గ్రేస్ఫుల్గా, హుందాగా ఉండాలి. ఇలా మనం అరుణాచల శివుడిని చూస్తూ ఏదో ఇట్లా వెళ్ళి ఇట్లా పుల్ల వ్యాపారం లాగా కాకుండా అక్కడ ఒక 4 రోజులు ఉండండి. ఒక 4-5 రోజులు ఉండొచ్చు, తప్పలేదు, వాళ్ళు ఏం కొట్టరు. ఉండి చక్కగా అన్నీ తెలుసుకొని, దగ్గరలో ఆ యొక్క చుట్టుపక్కల గుళ్ళు, గోపురాలు, క్షేత్రాలు ఇంపార్టెంట్. స్థల పురాణం అంటే అక్కడ ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ని దర్శించి, అక్కడ ఉన్నటువంటి స్థలం యొక్క గ్రావిటీ అంటే గొప్పతనాన్ని తెలుసుకోండి. మా నాయన లేచిపోయిండు అనకూడదు, నాన్నగారు స్వర్గస్థులయ్యారు అన్నారు.
తెలుగు భాషను ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. అరే ఇంద్రబాయ్ అంజాన్ కొడుతున్నావులే అని అనకూడదు. ఏంటి స్వామి చూసి చూడనట్టుగా నీ భక్తులు ఎంత దూరం నుంచి వస్తే అట్లా అన్నారు. సౌమ్యంగా నెమ్మదిగా నీట్గా ఉంది. ప్రజెంటేషన్ ఆఫ్ ద కేస్ మస్ట్ బి వెరీ హంబుల్, సోబర్గా ఉండాలి. ఈ విధంగా అరుణాచలం వెళ్ళి హ్యాపీగా 4-5 రోజులు పిక్నిక్ చేసుకోండి. వచ్చేవాళ్ళు వస్తారు, రానోళ్ళు రాదు, ఉంటారు ఉండేవాళ్ళు, పోతారు పోయేవాళ్ళు. ఏం పట్టించుకోవద్దు, హాయిగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ఇష్టమైనవన్నీ తినండి, షాపింగ్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, ఎంజాయ్ చేయండి, రండి. ఎంజాయ్ ఓల్డ్ ఏజ్, ఎంజాయ్ సింగిల్ స్టేటస్, ఎంజాయ్ ఎవ్రీథింగ్ విచ్ ప్రకృతి, నేచర్ హ్యాస్ గివెన్ యూ. Thank you friends. Hope I'm not boring you. It is compulsory, mandatory like old age. You have to take me.